హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ జోడి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇది మన హిందువులకి ఒక ముఖ్యమైన పండుగ. ఈరోజే శ్రీరాముని జన్మదినం మరియు సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరుపుకుంటాం. అందరికీ తెలుసు, ఈరోజు రామునికి నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, పానకం పెడతాం. ఎందుకంటే ఇవి తీసుకోవడం వల్ల ఎండవేడి నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది మరియు ఒంటికి చలువ చేస్తుంది. ముందుగా చలివిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 గంటల పాటు నానబెట్టిన బియ్యాన్ని తడి లేకుండా ఆరబెట్టి తడిపోయాక మిక్సీ పట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు జల్లెడతో పిండి జల్లించుకొని జల్లించుకున్న పిండిని ఒక కప్పు తీసుకొని అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం, 2 యాలకులు వేసి ఇంకొకసారి మిక్సీ పట్టాలి. తరువాత ఈ మిక్స్చర్ని ఒక ప్లేట్లో తీసుకొని 2 స్పూన్లు కొబ్బరి పలుకులు, అలాగే 2 స్పూన్ల నెయ్యి వేసి అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, పచ్చి చలివిడి రెడీ అయిపోయింది. మీరు ఈ చలివిడిని ఇన్స్టెంట్ బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు, కానీ తడి బియ్యంతో చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వడపప్పు చూద్దాం. కొంచెం డిఫరెంట్గా గంటసేపు నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు ఒక బౌల్లో తీసుకొని అందులో ఒక పచ్చిమిర్చి తరుగు, 2 స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, చిటికెడు ఉప్పు, 1 స్పూన్ నిమ్మరసం, అలాగే ఆవాలు జీలకర్రతో పోపు పెట్టుకొని ఆ తాలింపు 1 స్పూన్ వేసి బాగా కలపండి. ఈ తాలింపు వడపప్పుకి మంచి టేస్ట్ తీసుకొస్తుంది. దేవుడికైనా బోరు కొడుతుంది కదండి ఒకే రకం టేస్ట్ తిని, అందుకే మా స్టైల్లో కొంచెం డిఫరెంట్. ఇప్పుడు పానకం. దీనికోసం 6-7 మిరియాలు, 2 యాలకులు కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక రాగి పాత్ర నిండా మంచినీరు తీసుకొని అందులో 1/2 కప్పు తురిమిన బెల్లం, అలాగే పొడి చేసి ఉంచుకున్న యాలకులు, మిరియాల పొడి వేసి బెల్లం బాగా కలిసేలాగా కలపండి. సీజనల్ చేంజెస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి బెల్లం మిరియాలతో చేసే ఈ పానకం ఎంతో మంచి చేస్తుంది. చివరిగా 4-5 తులసాకులు వేసి దేవునికి నివేదించండి. మేము ఈ శ్రీరామనవమి ఇలా జరుపుకుంటాం. మీరు ఎలా చేసుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి.